కోడలు పొమ్మన్నది అని కూతురు వద్దకు వెళ్తే ఆ కూతురేమో పూర్తిగా పని మనిషిని చేసేసింది. నేనింకా ఎవరి గురించి చెప్తున్నాననుకుంటున్నారా? ఇంకెవరి గురించి? మన సూరమ్మ గురించే. మూకుడులో నుంచి నేరుగా నెయ్యిలోకి పడ్డట్టయింది. మరోవైపు వినోద్ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోంది. స్నేహితులు శత్రువులుగా మారిపోతారు. ఇదిగో మీనా, నేను బయటికెళ్తున్నాను. రావడానికి బాగా ఆలస్యమవుతుంది. నువ్వు నా కోసం ఏమీ వేచి చూడాల్సిన పనిలేదు. కానీ సమయం ఇంకా ఉదయం 7 గంటలే అండి. ఇప్పుడు మీరెక్కడికి వెళ్తున్నారు? కాస్త స్నానం చేసి తయారై టిఫిన్ చేసి ఆ తర్వాత పనికి వెళ్ళండి. లేదు లేదు, నేను అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. అరే, కనీసం 2 నిమిషాలు కూర్చోండి. టిఫిన్ కట్టిస్తాను. ఆ తర్వాత మీకు సమయం దొరికినప్పుడు తినొచ్చులే. అరే, ఒకసారి చెప్తే అర్థం కాదా? నాకేం అక్కర్లేదు అంటూ వినోద్ ఉదయం చకచక ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాడు. మీనాకి ఏమీ అర్థం కాదు. ఏంటో ఈయన పనిలో పడి తిండిని కూడా మానేస్తున్నాడు. ఇదంతా ముసలి దానివల్లే వచ్చింది. పొలం అమ్మకుండా ఉండుంటే ఆయన హాయిగా పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు. అలా మీనా తనలో తానే మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే వినోద్ స్నేహితుడైన రాజు మరికొంతమంది స్నేహితులతో కలిసి ఇంటికి వస్తాడు. వినోద్, ఒరే వినోద్, బయటికి రారా. ఎవరండి మీరు? ఆయన ఇంట్లో లేరు. అనుకున్నాను, ఇలాగే జరుగుతుందనుకున్నాను. ఎక్కడికెళ్ళాడు? పనికి వెళ్ళాడండి. ఈరోజు రావటం బాగా ఆలస్యమవుతుందని కూడా చెప్పాడు. పనికి వెళ్ళాడట. ఏంటండి, ఎందుకు నవ్వుతున్నారు మీరు? వాడు పనికెళ్ళడమేంటి? వాడసలు ఏ పని చేయడం లేదు. ఇంతకెక్కడున్నాడో చెప్పు. పని చేయకపోవడం ఏంటండి? ఆయన ప్రతిరోజు కష్టపడి పనికి వెళ్తున్నారు. ఇవాళ కూడా ఉదయమే వెళ్ళిపోయారు. వాడు ఎలాంటి పని చేయడం లేదు. అయినా వాడి గురించి మాకు తెలీదా? నిన్నటిదాకా వాడు మాతోనే కలిసి తిరిగాడు. హఠాత్తుగా మాట్లాడడం మానేశాడు. అవును, బహుశా ఇంట్లో దాక్కనుంటాడు. లేదండి, నిజం చెబుతున్నాను. ఆయన ఇంట్లో లేరు. మరెక్కడికెళ్ళాడు? ఇవాళ వాడిని అస్సలు విడిచిపెట్టేది లేదు. అవును, వాడిని అస్సలు వదలకూడదు. అలా స్నేహితులందరూ మాట్లాడుతూ ఉంటే మీనా ఆశ్చర్యపోతూ ఉంటుంది. వారంతా వినోద్పై ఎందుకంత కోపంగా ఉన్నారో పాపం మీనాకి అర్థం కాదు. ఏమైందండి? ఎందుకు మీరంతా ఆయనపై ఇంత కోపంగా ఉన్నారు? ఏం జరిగిందా? అసలేం చేశాడో తెలుసా మీ ఆయన? 3 నెలల నుండి మా వద్ద చాలా అప్పు చేశాడు. అంతేకాదు, మాతో పేకాటాడి ఎన్నోసార్లు ఓడిపోయాడు. ఓడిపాయకు కూడా డబ్బు ఇవ్వలేదు. పోనీలే, స్నేహితుడు కదా, ఏదో ఒక రోజు ఇస్తాడు అనుకున్నాం. కాని ఇప్పటిదాకా ఇవ్వలేదు. అప్పుగా తీసుకున్న డబ్బుతో పాటు పేకాటలో ఓడిన డబ్బు మొత్తం కలిపి 5 లక్షలయ్యింది. వసూలు చేయడానికి ఇలా వచ్చాం. అలా రాజు చెప్పడంతో మీనా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్పటిదాకా మీనా తన భర్త గురించి గొప్పగా ఊహించుకొనుంటుంది. ఏంటి మీరు చెబుతుంది అంత నిజమేనా? అరే, అబద్ధం చెప్పడానికి మాకేమైనా సరదానా? లేక నీ భర్తలాగా మాక్కూడా పని పాటలేదనుకున్నావా? ఎన్నోసార్లు చెప్పాను వాడికి, పోయిన పొలమేదో పోయింది, బాధపడకుండా ఏదో ఒక పనిలో చేరమని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. వింటేనా? లేదు. ఎలాగైనా పొలాన్ని మళ్ళీ కొంటానని పేకాట మొదలుపెట్టాడు. పొలాన్ని కొనాలి అనుకున్నవాడెవడైనా పేకాటాడతాడా? చెప్తే విన్నాడు కాదు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు. నువ్వే కదరా, నేను కూడా ఏదో ఒక చిన్న పని వెతుక్కోమని చెప్పాను. అసలు వినలేదు. వీడికంటే వీడి తల్లైనా సూరమ్మ ఎంతో మేలు. పాపమా, వీడ ఈ వయసులో కూడా పనిచేస్తుంది. చూస్తుంటే వాడి ఇంట్లో లేనట్టే ఉన్నాడు. పద, మనం మళ్ళీ సాయంత్రం వద్దాం. అలా స్నేహితులందరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. మీనాకి ఏడుపు తన్నుకొచ్చేస్తుంది. అత్తయ్యగారు చెబుతూనే ఉన్నారు, ఆయన తప్పు చేస్తున్నారు, కాస్త చూసుకోమని. నేను విన్నదే లేదు. అనవసరంగా ఆమెని తిట్టి ఇక్కడి నుంచి పంపించేశాను. అంతా నా కర్మ. ఈయన్ని ఎంతగా నమ్మాను. నన్ను పూర్తిగా మోసం చేసేశారు అంటూ మీనా తెగ బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు రోజా తల్లిని ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తూ ఉంటుంది. అబ్బబ్బా, ఏంటమ్మా ఈ దోశలు ఇలా మాడిపోయాయి? ఈ దోశ నాకస్సలొద్దు. వెళ్ళి ఒక మంచి దోశ వేసి తీసుకొనిరా. అలాగేనమ్మాయి, ఎప్పుడే వేసి తీసుకొస్తానుండు. హా, ఈ దోశ అద్భుతంగా ఉంది. ఇక చాలమ్మా, ఇప్పటికే 4 దోశలు తినేశాను. చెప్పడం మర్చిపోయాను, నువ్వు దోశలేం వేసుకోకు. పిండి త్వరగా అయిపోతే కష్టం. కాబట్టి నువ్వు రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని తిను. అలాగేనమ్మా. అలా రోజా తనకిష్టం వచ్చిన ఆహారాన్ని తినేది. కాని తల్లికి మాత్రం రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని పెట్టేది. అవేమీ పట్టించుకోకుండా సూరమ్మ తన కూతురికి సేవలు చేస్తూ ఉండేది. అలా
సూరమ్మ ఆహారాన్ని తిని నిద్రపోతూ ఉంటుంది. అమ్మా, ఓ అమ్మా, ఏంటమ్మా నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు? ఒంట్లో బాగా అలసటగా ఉంది రోజా, అందుకే నిద్రపోతున్నాను. ఎప్పుడు చూసినా నిద్రపోవడమేనా? ఈ కూతురికి సహాయం చేద్దామని లేదు నీకు కదా? ఏమైందమ్మా? ఉదయం 5 గంటలకే లేచి అన్ని పనులు చేశాను. అంతేకాదు, వంట కూడా చేశాను. మధ్యాహ్నానికి కూడా వంట వండి పెట్టేశాను. అల్లుడొస్తే నువ్వు కేవలం వడ్డిస్తే సరిపోతుందిగా? లేదా అల్లుడొచ్చినప్పుడు నన్ను లేపు, నేనే వెళ్ళి వడ్డిస్తాన్లే. ఇప్పుడు మాత్రం కాస్త నన్ను పడుకోనివ్వమ్మా, చాలా అలసటగా ఉంది. అబ్బా, నిద్ర నిద్ర నిద్ర, ఇది తప్ప వేరే ఒక మాట లేదా? ఏంటమ్మా నువ్వు? ముందులే, ఇదిగో ఈ 4 మూటల బట్టలను కాస్త ఉతికి పెట్టమ్మా. ఏంటే ఈ బట్టలు పెద్ద కొండల్లా ఉన్నాయి? ఇవన్నీ మా అత్తయ్యగారివి, అలాగే మా మావయ్య గారివి. వాళ్ళిద్దరూ ఊరికి వెళ్తూ వెళ్తూ వీటిని ఉతకమని నాకు చెప్పి వెళ్లారు. నేనా పనినే మర్చిపోయాను. ఎలాగో నువ్వు వచ్చావు కదా, నాకు కాస్త ఈ సాయం చేసి పెట్టమ్మా. నువ్వైతే బట్టల్ని శుభ్రంగా ఉతుకుతావు. బట్టలు శుభ్రంగా ఉంటే మా అత్తయ్యగారు నన్ను మెచ్చుకుంటారు. అలాగే, ఇప్పుడే వెళ్ళి ఉతికేస్తాన్లే. అలా సూరమ్మ 4 మూటల బట్టల్ని ఉతుకుతుంది. అలా 4 మూటల బట్టలను ఉతికేసరికి సూరమ్మ పూర్తిగా అలసిపోతుంది. ఆమెకు ఆకలి కూడా మొదలవుతుంది. 4 మూటల బట్టలు ఉతికేసరికి పూర్తిగా అలసిపోయాన్రా బాబు. ఇదిగో అమ్మాయి, ఆకలిగా ఉంది, కాస్త అన్నం వడ్డించు. ఓ రోజా, నిన్నేనమ్మా. ఏంటి, ఎంత అరిచినా ఈ పిల్ల గదిలో నుండి బయటికి రాదు? పడుకున్నట్టుంది. ఇప్పుడు దాన్ని లేపడం ఎందుకులే, నేనే వెళ్ళి వడ్డించుకొని తినేస్తాను అంటూ సూరమ్మ తానే అన్నం వడ్డించుకొని డైనింగ్ టేబుల్పై కూర్చుని తింటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే కళ్యాణ్ ఇంటికి వస్తాడు. కళ్యాణ్ రావడంతో రోజా నిద్రలేస్తుంది. ఆ సమయంలో సూరమ్మ అన్నం తింటూ ఉంటుంది. లేచావా? అల్లుడొచ్చాడు చూడు, అతనికి కూడా వడ్డించమ్మా. సరే కాని, నువ్వు కింద కూర్చొని భోజనం చెయ్యమ్మా. ఇలా పైన కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పు? అమ్మో, ఇప్పుడు లేచి వెళ్ళలేనే తల్లి. ఏంటమ్మా, నీకన్నీ విడమర్చి చెప్పాలా ఏంటి? ముందులే అంటూ రోజా సూరమ్మని బలవంతంగా కుర్చీపై నుంచి లేపుతుంది. సూరమ్మ ఆశ్చర్యపోతుంది. కాస్త చనువిస్తే చాలు, అంతా నీదేని అనుకుంటావు. వెళ్ళి ఆ మూల కూర్చొని భోజనం చెయ్యి. ఆయనకు మీలాంటి వారంటే అస్సలు ఇష్టముండదు. అలా రోజా చెప్పడంతో సూరమ్మ ఏమీ మాట్లాడకుండా ఓ మూలన కూర్చొని భోజనం చేస్తుంది. మంచి పని చేసావు రోజా. అసలు ఆమె పక్కన కూర్చొని ఎలా భోజనం చేయాలో అని అనుకున్నాను. ఆమెనిక్కడి నుంచి పంపి చాలా మంచి పని చేశావు. నాకు తెలుసండి, మీకు మా అమ్మగారి పక్కన కూర్చొని తినడం అంటే పెద్దగా ఇష్టముండదని. ఏదో పని మనిషిగా ఉంటుందంటే ఓకే అన్నాను, కానీ ఇలా డైనింగ్ టేబుల్పై కూర్చొని భోజనం చేస్తుందని అనుకోలేదు. పని చేస్తుంది కదా అని పెత్తనం మొత్తం ఆవిడకిచ్చేయకు. ఆమెనెక్కడ పెట్టాలో అక్కడే పెట్టు. అరే, మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? నాకు తెలుసు. అలా రోజా మరియు కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న సూరమ్మకి చాలా బాధ కలుగుతుంది. వెంటనే భోజనం చేయడం ముగించి గదిలోకి వెళ్లి బట్టలు సర్దుకుంటుంది. అలా కొంత సమయం తర్వాత కళ్యాణ్ భోజనం చేసి మళ్లీ బయటకు వెళ్ళిపోతాడు. సూరమ్మ తన బట్టల్ని సర్దుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ ఇంట్లో నాకు మర్యాద లేదని తెలిసిపోయిందమ్మా, అందుకే ఇక్కడ్నుంచి వెళ్ళిపోతున్నాను. ఏంటమ్మా నువ్వు మరీను? చిన్న చిన్న విషయాలకు ఇలా అలిగితే ఎలా చెప్పు? అయినా ఇప్పుడేం జరిగిందని? అల్లుడన్నాక నువ్వాయనకు ఆ మాత్రం మర్యాద ఇవ్వకపోతే ఎలా చెప్పు? సరే కాని ఆ అంట్లు తోమేయమ్మా, నాకు బాగా అలసటగా ఉంది. పని మనిషి కావాలంటే బయట ఒక బోర్డు పెట్టమ్మా, తప్పకుండా ఎవరో ఒకరొస్తారు. నెల నెల ఓ 1000 రూపాయలు మీది కావనుకుంటే మంచి పని మనిషి దొరుకుతుంది. వచ్చి అన్ని పనులు చేసి పెట్టి వెళ్తుందిలే. ఏంటమ్మా, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? జరిగిందేదో జరిగిపోయింది, వాటన్నింటినీ మర్చిపో. లేదు తల్లి, నాకు మర్యాద లేని చోట నేనస్సలుండలేను. అయినా అల్లుడికి నా పక్కన కూర్చొని భోజనం చేస్తే ఏం పోయిందంట? వాడి వంశాన్ని వృద్ధి చేసేందుకు నా ఇంటి బిడ్డని వాడికిచ్చి పెళ్లి చేశాను. అంతేనా? కష్టపడి సంపాదించిన పొలాన్నమ్మి కట్నంగా ఇచ్చాను. ఇప్పుడా డబ్బుతోనే అతను వ్యాపారం కూడా మొదలుపెట్టాడు. అంటే అతని వ్యాపారం నేనిచ్చిన పెట్టుబడిపై సాగుతుందన్నమాట. అయినా సరే, అతనికి నా పక్కన కూర్చొని భోజనం చేసేందుకు నామోషెందుకో నాకర్థం కావటం లేదు. కోడలు పట్టించుకోకపోతే ఏమైందిలే, కూతురుంది కదా అని ఇక్కడికొచ్చాను. కాని వచ్చాకే అర్థమైందమ్మా,
కూతురు కూడా కోడలికి ఏమాత్రం తీసిపోదని. అని చెప్పి సూరమ్మ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్లాలో తెలియక తిరిగి కేశవపురానికి బయలుదేరుతుంది. మరోవైపు మీనా ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే వినోద్ కూడా ఇంటికి వస్తాడు. వినోద్ ఇంటికి వచ్చిన విషయాన్ని తెలుసుకొని అతని స్నేహితులు కూడా ఇంటి మీదకు దాడి చేయడానికి వస్తారు. వచ్చారా? ఏంటి మీరు చేసిన పని? ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. చీచి, మిమ్మల్ని నమ్మి పూర్తిగా మోసపోయాను. ప్రతిరోజు ఉదయమే బయటికి వెళ్తుంటే ఏదో పనికి వెళ్తున్నారని అనుకున్నాను. కాని ఆలస్యంగా తెలిసింది మీరు పేకాట ఆడ్డానికి వెళ్తున్నారని. ఉదయమే మీ స్నేహితులొచ్చారు. పెద్ద గొడవ చేసి వెళ్లారు. అరే, నేనేమైనా కావాలని చేశానా? ఎలాగైనా పోయిన పొలాన్ని తిరిగి లాక్కోవాలని అనుకున్నాను. అందుకే పేకాట ఆడాను. చాలే ఊరుకోండి. పొలాన్ని తిరిగి కొనుక్కోవాలంటే కష్టపడి ఏదో ఒక పని చేసుండాలి. ఇలా పేకాటాడితే పొలాన్ని కొనుక్కోవచ్చని మీకసలు ఎవరు చెప్పారు? అలా మీనా మరియు వినోద్ గొడవపడుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే స్నేహితుడు కూడా ఇంటికి వస్తారు. వచ్చావా? ఎన్ని రోజులని తప్పించుకొని తిరుగుతావు? ఈ రోజు నీ డబ్బు వసూలు చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్తాము. ఒరేయ్, కాస్త నా మాట వినండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇలా అస్సలు చేసి ఉండకూడదు. జరిగిందేదో జరిగిపోయింది. కాస్త క్షమించండ్రా. బుద్ధి తెచ్చుకున్నాను. ఇకపై ఇలా అస్సలు చేయను. రేపటినుంచి ఏదో ఒక పని చేసుకుంటాను. మీ డబ్బు మీకిచ్చేస్తాను. మా అందరికీ నీపై ఏమాత్రం నమ్మకం లేదు. ఎలా నమ్మమంటావు నిన్నసలు? అసలు కుదరదు. ఓ పంచేయ్, ఈ ఇంటిని మాకమ్మేయ్. అలా అయినా నువ్వు నీ అప్పుని తీర్చు. అలా ఎలా కుదురుతుందండి? ఉన్న పొలాన్ని కూడా అమ్మేసుకున్నాం. ఇప్పుడు ఇంటిని కూడా అమ్మేయటం అంటే ఇంక మేమెక్కడికి వెళ్ళాలి? ఈ ఆలోచన అప్పు చేయకముందు ఉండాలి. ఇప్పుడు చేయి దాటిపోయింది. ఇక మేం అస్సలు ఊరుకోం. ఇంటిని మాకమ్మేయండి, లేకపోతే పోలీసులు వచ్చి జరగాల్సింది జరిపిస్తారు. అలా స్నేహితులందరూ బెదిరించడంతో ఇక చేసేదేమీ లేక వినోద్ ఆ ఇంటిని తన స్నేహితులకు అమ్మేస్తాడు. ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. ఇప్పటికిప్పుడు మేము ఎక్కడికి వెళ్ళగలం? అదంతా మాకు తెలీదు. ప్రస్తుతానికి మీరు ఇంటిని ఖాళీ చేయాల్సిందే. ఒక పని చేయండి, పైన ఏదో ఇల్లు ఖాళీగా ఉంది కదా, అక్కడికెళ్ళి ఉండండి. కాకపోతే నెల 2,000 రూపాయలు అద్దె కట్టాల్సి ఉంటుంది. అరే, అంత చిన్న ఇంటికి 2,000 రూపాయల అద్దా? అవును, మీరు కూడా అంతే అద్దే మీ అత్తగారి నుండి వసూలు చేసేవారని బయట విన్నాను. అందుకే మీరు ఫిక్స్ చేసిన అద్దె నేను కూడా ఫిక్స్ చేస్తున్నాను. వెంటనే ఇక్కడ్నుంచి ఖాళీ చేసి పై పోర్షన్కి వెళ్ళండి. రాజు అలా చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక చేసేదేమీ లేక మీనా మరియు వినోద్ పై ఇంటికి వెళ్ళిపోతారు. ఏ అద్దె ఇంట్లో అయితే సూరమ్మ బ్రతుకుతూ ఉండేదో అదే అద్దె ఇంట్లోకి మీనా మరియు వినోద్ వెళ్తారు. అంతా నా కర్మ. అసలు చిన్న ఇంట్లో గాలి కూడా సరిగ్గా ఆడటం లేదు. బాత్రూం కూడా లేదు. అసలిప్పుడు ఈ చిన్న అద్దె ఇంట్లో ఎలా ఉండాలో ఏమో. నన్ను క్షమించు మీనా, ఇదంతా నా కారణంగానే జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని క్షమించి ఏం లాభమండి? మిమ్మల్ని క్షమిస్తే మన చేయి దాటిపోయిన ఈ ఇల్లు మళ్ళీ మనకు తిరిగి వస్తుందా? అలా వినోద్ మరియు మీనా గొడవపడుతూ ఉంటారు. అలా చీకటి పడుతుంది. అప్పుడే సూరమ్మ కూడా కేశవపురంలో అడుగుపెడుతుంది. నేరుగా రాములవారి గుడికి వెళ్లి ఏడుస్తూ తన బాధ మొత్తం చెప్పుకుంటూ ఉంటుంది. ఏంటి సూరమ్మ ఇలా వచ్చావు? అరే, ఏడుస్తున్నావా? ఏం జరిగింది? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటావు రంగయ్య? కష్టాలు తప్ప నా జీవితంలో చెప్పుకోవడానికి ఇంకే ఉన్నాయి. ఎంతో ఆశగా కూతురు దగ్గరికెళ్లాను. నా కూతురు నన్ను బాగా చూసుకుంటుందనుకున్నాను. కాని అది నన్నొక పని మనిషిగా భావించింది. లేదు లేదు, నీచానికి అంతకంటే నీచంగా చూసింది. ఇక అక్కడుండేందుకు మనసొప్పక మళ్ళీ ఇక్కడికే వచ్చేశాను రంగయ్య. అయ్యయ్యో, అవునా? ఎంత పని జరిగింది? కోడలి అనుకున్నాను. ఈ మధ్య కూతుళ్ళు కూడా అమ్మలను ఇంటి నుంచి గెంటేస్తున్నారన్నమాట. అవును రంగయ్య, రోజులన్నీ మారిపోయాయి. ఏది మునపటిలా లేదిప్పుడు. ఎంతో కష్టపడి పెంచావు నువ్వు ఆడపిల్లని. తన పెళ్లి కోసమే జీవితమంతా కష్టపడ్డావు. ఆ పిల్ల జీవితం కోసం నీ కన్న కొడుకు జీవనాధారాన్ని అమ్మేసి మరీ కట్టమిచ్చావు. అలాంటిది ఆ అమ్మ ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అయినా ఒకసారి పెళ్లి చేసి పరా ఇంటికి పంపించిన పిల్ల నుండి ఏది ఆశించకూడదని మన పెద్దవాళ్లు ఊరికే అనలేదు రంగయ్య. సరే, ఇక నేను ఇంటికెళ్తాను. నా కోడలి కాళ్లపై వాడైనా ఇంట్లో ఏదో ఒక మూలవాడుంటాన్లే. ఇంకెక్కడిల్లు తల్లి, అంతా పోయింది. ఏమిటి పోయిందా? ఏం పోయింది? నీ కొడుకు ఊరంతా అప్పులు చేశాడు. అప్పుల వారందరూ ఇంటి మీద పడి గొడవ చేశారు. చేసేదేమీ లేక నీ కొడుకు వారికి ఇంటిని రాసిచ్చేశాడు. ఇప్పుడు నీ కొడుకు కోడలు అదే ఇంటిపై ఉన్న అద్దె కొంపలో బ్రతుకుతున్నారు.
ఒకప్పుడు ఏ అద్దె కొంపలో అయితే నువ్వు ఉండేదానివో అదే అద్దె కొంపలో వారు కూడా ఏడుస్తూ బ్రతుకుతున్నారు. అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది. అనవసరంగా పొలాన్ని అమ్మేశాను. పాపం మీనా ఇంతకి ఏం చేస్తుందో ఏమో. నేను వెంటనే ఇంటికెళ్ళాలి. అంటూ సూరమ్మ వినోద్ ఇంటికి వెళ్తుంది. అయ్యయ్యో, ఎంత పని జరిగిందమ్మా మీనా. ఎందుకలా ఏడుస్తున్నావు? ఏడవక ఏం చేయమంటారు? అయినా మీరెందుకొచ్చారు? అంతా మీ కారణంగానే జరిగింది. ఉన్న ఒక్క పొలాన్నమ్మి మీ కూతురికి ఇవ్వకుండా ఉండుంటే ఈరోజు ఈయన ఇలా అయ్యేవాడే కాదు. అంతా మీ కారణంగానే జరిగింది. మేము పూర్తిగా నష్టపోయాం. ఏడవకు తల్లి. చాలమ్మా, చాలు. నువ్వు ముందుక్కడ్నుంచి వెళ్ళిపో. నీ ముఖం చూడాలని కూడా లేదు. అంటూ సూరమ్మని వాళ్ళు బాగా తిడతారు. అంతేకాదు, ఇంటినుంచి మళ్ళీ గెంటేస్తారు. నిజమే, నేను చేసింది తప్పే. ఆ రోజు ఒక తల్లిగా నా దగ్గర వేరే దారి కూడా లేదు. బిడ్డ కాపురం కోసం తప్పక పొలాన్ని అమ్మేశాన్రా. రామయ్య, నువ్వే నాకు దిక్కు. నా కొడుకు జీవితాన్ని బాగా చెయ్యవయ్యా. అలా సూరమ్మ ఆ రాముడిని వేడుకుంటుంది. సూరమ్మ ఆ రామాయణం పక్కన ఉన్న అరుగునే తన ఇంటిగా మార్చేసుకుంటుంది. మరుసటి రోజు రాజు తన స్నేహితులతో కలిసి ఇంటికి వస్తాడు. ఏంట్రా ఇలా వచ్చారు? ఇక నా వద్ద లాక్కోడానికి కూడా ఏమీ లేవురా. అయ్యో, అలా అనకురా. నిన్నిలా చూడలేకపోతున్నాం. ఎంతైనా మనమంతా స్నేహితులం. రాత్రి నీతో చాలా కఠినంగా ప్రవర్తించాను. నాకు చాలా బాధగా ఉందిరా. ఏది ఏమైనా నీకాస్త సమయాన్నిచ్చి ఉండాలి. సరే, మరేం పర్వాలేదు. జరిగిందేదో జరిగిపోయింది. మేమంతా నిన్ను క్షమిస్తున్నాం. ఇకపైనా బుద్ధిగా బ్రతుకు. నువ్వు మాకు డబ్బివ్వాల్సిన పని కూడా లేదు. ఏం మాట్లాడుతున్నారా మీరంతా? నాకేం అర్థం కావడం లేదు. చెప్పాం కదరా, ఏదో కోపంలో నిన్ను చాలా మాటలన్నామని. తప్పు తెలుసుకున్నాంరా. నీతో అలా ప్రవర్తించి ఉండకూడదు. ఇదిగో ఈ ఇంటి పత్రాలు నువ్వే తీసుకో. ఇకనైనా బుద్ధిగా బతుకు. వ్యసనాల జోలికి వెళ్ళవద్దు. అప్పులు చేయవద్దు. అలా స్నేహితులందరూ తమ మనసు మార్చుకుని ఇంటి పత్రాల్ని వినోద్ చేతిలో పెట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఏంటండి, అసలేం జరుగుతోంది? రాత్రేమో ఇంటికొచ్చి పెద్ద గొడవ చేసి ఉన్న ఇంటిని లాక్కున్నారు. ఇప్పుడేమో మనల్ని క్షమించమని చెప్పి ఇంటి పత్రాలను మళ్లీ చేతిలో పెడుతున్నారు. అంతా అయోమయంగా ఉందండి. అంతా దేవుడి దయ. ఇక నేనెప్పుడూ పేకాట జోలికి వెళ్ళను. అప్పులు కూడా చేయను. ఏదో ఒక పని చేసుకుంటూ హాయిగా బ్రతుకుతాను. అలా వినోద్ మరియు మీనా హాయిగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వినోద్ కష్టపడి సంపాదించిన డబ్బుల్లో కొంత డబ్బుని దాచిపెడుతూ ఉంటాడు. ఏదో ఒకరోజు పొలం కొనాలని అనుకుంటూ ఉంటాడు. కాని అతనికి తల్లిపై కోపం మాత్రం ఏమాత్రం తగ్గి ఉండదు. అలా కొంతకాలం గడిచిపోతుంది. సూరమ్మ రాములవారి గుడి బయట ఉన్న అరుగు మీదనే తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంది. ఉదయమేమో కష్టపడి పనిచేసేది. గుడిలో దొరికే ప్రసాదాన్ని తినేది. ఇక రాత్రేమో అదే అరుగుపై నిద్రపోయేది. ఇలా 1 సంవత్సరం గడిచిపోతుంది. ఒకరోజు మీనా మరియు వినోద్ ఇద్దరు గుడికి వెళ్తారు. గుడి వద్ద వారికి సూరమ్మ కనిపిస్తుంది. ఓరేయ్, ఎలా ఉన్నావురా? ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. మీనా, ఎలా ఉన్నావు తల్లి? మీరు మాతో లేకపోవడం వల్ల బాగానే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా శనిలా ఎదురవుతున్నారు. చీచీ. మరే, ముందు తప్పుకో, మేం గుడికెళ్ళాలి. అలా వినోద్ సూరమ్మని పక్కకి నెట్టేస్తాడు. సూరమ్మ నేలపై పడిపోతుంది. ఇదంతా గమనిస్తున్న వినోద్ స్నేహితుడైన రాజు అక్కడికి వచ్చి ఇలా అంటాడు. ఏంట్రా, నీకసలు బుద్ధుందా? ఏం చేస్తున్నావు నువ్వు? మీ ఆనందానికి కారణమైన నీ తల్లిని ఇలా పక్కకు నెట్టేస్తావా? ఆనందమా? ఈవిడ కారణంగానా? నేనెప్పుడు బాధలే అనుభవించాను కాని ఎప్పుడూ ఆనందంగా లేను. తెలుసుగా, ఉన్న ఒక పొలాన్ని అమ్మేసి ఆ డబ్బుని తీసుకుని వెళ్ళి మా చెల్లి చేతిలో పెట్టింది. మా చెల్లి హాయిగానే ఉంది. నేనే ఇలా కూలి పని చేసుకుంటూ బతుకుతున్నాను. ఎన్ని రోజుల్లోనే అదే మాటని పట్టుకుని వేలాడతావు? నిజమే, ఈవిడ కూతురి జీవితం కోసం పొలాన్ని అమ్మేశారు. కాని ఆ తర్వాత నీకోసం ఎన్ని కష్టాలు పడ్డారు తెలుసా? ఎక్కడ నువ్వు కష్టాల పాలవుతావనని తన ఇంటికి తానే కొన్ని నెలల పాటు అద్దె కట్టింది. ఆ తర్వాత మీరు ఆమెను కూతురింటికి గెంటేశారు. కూతురు కూడా కోడల్లానే ప్రవర్తించడంతో అక్కడ్నుంచి కూడా వచ్చేసింది. పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిన నిన్ను ఈవిడే కాపాడింది. కాపాడిందా? ఏం కాపాడింది? ఆ రోజు రాత్రి మీ అమ్మగారు మా వద్దకొచ్చారు. మమ్మల్ని ఎంతో వేడుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఇంటిని నీకు తిరిగివ్వమని ప్రాధేయపడ్డారు. నెల నెల ఏదో ఒక పని చేసుకుంటూ తానే అప్పు తీరుస్తానని చెప్పింది. ఆ కారణంగానే మరుసటి రోజు మేము మీ ఇంటికి వచ్చి మీ ఇంటిని అప్పజెప్పాము. అలాగే నీ వద్ద ఎలాంటి డబ్బు కూడా వసూలు చేయలేదు. నువ్వు చేసిన అప్పుని ఈ రోజటికి మీ అమ్మగారు కష్టపడి తీరుస్తున్నారు. అంతేకాదు, మీరంటున్నట్టు ఈవిడ పొలాన్ని అమ్మేలేదు.
కేవలం తాకట్టు పెట్టారంతే. వాటికోసం కూడా ఈమె కష్టపడి డబ్బు సమకూరుస్తూ ఉంది. ఏదో ఒక రోజు ఆ పొలాన్ని విడిపించి నీ ముఖాన కూడా కొడుతుంది. అలా రాజు జరిగిందంతా చెప్పడంతో వినోద్ మరియు మీనా ఆశ్చర్యపోతారు. తన కోసం తన తల్లి ఏ విధంగా కష్టపడిందో తెలుసుకుంటాడు. తల్లిని అర్థం చేసుకోలేకపోయినందుకు కుమిలిపోతాడు. అమ్మా, నాకోసం నువ్వు ఇంత చేస్తున్నావా? నన్ను క్షమించమ్మా. కళ్ళుండి కూడా నేను గుడ్డివాళ్లా మారిపోయాను. నీ గొప్ప మనసుని చూడలేకపోయాను. ఎవరో బయటవాళ్లు వచ్చి నీ గురించి చెప్తే తప్ప తెలుసుకోలేని అంధకారంలో ఉండిపోయాను. నన్ను క్షమించమ్మా అంటూ వినోద్ సూరమ్మ కాళ్ళపై పడతాడు. మీనా కూడా సూరమ్మ కాళ్ళపై పడి క్షమాపణలు చెప్తుంది. కూతురు ఇంటికొచ్చి ఏడుస్తుంటే తన బాధ చూడలేకే ఆ పొలాన్ని అమ్మేశాను గాని నాకు మరే దురుద్దేశం లేదురా. నా కారణంగా నువ్వు వ్యసనాల బాటబట్టావు. అందుకే నీ జీవితాన్ని బాగుచేయడం కోసమే నేనప్పు తీరుస్తున్నాను. మరేమి కంగారు పడకు. మరో 6 నెలల్లో అప్పు పూర్తిగా తీరిపోతుందిలే. అంతేకాదు, డబ్బు గట్టి పొలాన్ని కూడా మనం విడిపించుకోవచ్చురా. నీది చాలా గొప్ప మనసమ్మా. నీ గొప్ప మనసును నేను ఎరగలేకపోయాను. ఇకపై నువ్వు కష్టపడద్దమ్మా. కష్టమంతా నేనే పడతాను. ఆ అప్పును నేనే తీర్చుకుంటాను. పొలాన్ని కూడా నేనే విడిపిస్తాను. ఇప్పటిదాకా నువ్వు నాకు చేసిన సేవ చాలు. అలా వినోద్ కన్నీటితో తల్లి పాదాలను కడిగేస్తాడు. అలా వినోద్ తన తల్లిని మళ్లీ తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. సూరమ్మ చేత ఎలాంటి పని చేయించకుండా ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. మరోవైపు వినోద్ కష్టపడి అప్పుని తీరుస్తాడు. అలాగే తాకట్టు పెట్టిన పొలాన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటాడు. అలా వారి జీవితంలో వచ్చిన కష్టాలు కాస్త సుఖాలుగా మారిపోతాయి.